ఏ విధంగా శివరాత్రికి శివ అవతరణకు జెండాను ఎగురవేస్తారో, అదే విధంగా ఇప్పుడు శివశక్తులు, శివశక్తి పాండవుల అవతరణ జరగాలి. శివశక్తి పాండవ అవతరణ యొక్క నినాదం మ్రోగాలి. శివశక్తులు వెలెసెను అని ఒక పాటను వేస్తారు కదా! ఇప్పుడు విశ్వం ఈ పాటను పాడుకోవాలి. శివునితో పాటు శక్తులు, పాండవులు ప్రత్యక్షమయ్యారు అని. పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంచెం కొంచెం మంచిగా అనిపిస్తుందా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. మంచిగా అనిపించడం లేదు అంటే మరి పరదాను తొలగించేవారెవరు? బాబా తొలగిస్తారా? హ్మ్. ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా? లేక మీరు తొలగిస్తారా? మీరే తొలగించే పనైతే ఆలస్యం ఎందుకు? మరి పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుంది అని అనుకోవాలా? బాబ్దాదాకు ఇప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశే ఉంది. ఓహో! వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అని అందరూ ఈ పాటను పాడాలి. ఇది వీలవుతుందా? చూడండి. దాదీలు అందరూ వీలవుతుంది అని అంటారు. మరి ఎందుకని జరగటం లేదు? హ్మ్. వీలవుతుందా? అందరూ వీలవుతుందని అంటారు. మరి ఎందుకని జరగటం లేదు? కారణం ఏమిటి? అందరూ వీలవుతుంది అని అన్నప్పుడు మరి ఎందుకని అవ్వటం లేదు? కారణం ఏమిటి? ఎవరో చెప్పారు అందరూ సంపన్నంగా అవ్వలేదు అని. బాబా అడుగుతున్నారు ఎందుకు అవ్వలేదు? తారీఖుని చెప్పండి కదా! తారీఖుని చెప్పండి కదా! ఎవరో అన్నారు తారీఖునైతే మీరే చెప్తారు కదా బాబా అని. బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా? బాప్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదు ఇప్పుడే. ఇప్పుడే కాదు ఇప్పుడే. బాబా ఫైనల్ తారీఖుని మీరే చెప్పండి అని దాదీజీ అన్నారు. అచ్చా! బాప్దాదా ఏ తారీఖునైతే చెప్తారో అప్పటికల్లా మిమ్మల్ని మీరు మలుచుకొని నిలబెట్టుకుంటారా? మిమ్మల్ని మీరు మలుచుకొని నిలబెట్టుకుంటారా? పాండవులు నిలబెట్టుకుంటారా? హ్మ్. పాండవులు నిలబెట్టుకుంటారా పక్కా? ఒకవేళ కింద మీద చేస్తే ఏం చేయాల్సుంటుంది? హ్మ్. కింద మీద చేస్తే ఏం చేయాల్సుంటుంది? మీరు తారీఖునిచ్చినట్లయితే ఎవ్వరు కింద మీద చెయ్యరు అనన్నారు. బాబా అంటున్నారు అభినందనలు. అచ్చా! ఇప్పుడు తారీఖు చెప్తాం చూసుకోండి. చూడండి. బాబ్దాదా ఎంతైనా దయార్థ హృదయులు. కనుక బాప్దాదా తారీఖుని చెప్తారు. శ్రద్ధగా వినండి. బాబ్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావనను పెట్టుకుంటారు. శ్రేష్ఠ ఆశను పెట్టుకుంటారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? మేలో అవుతాయి. ఆ! మేలో మే మే అంటే నేను, నేను అన్నది సమాప్తమైపోవాలి. 6 నెలల్లో నేను, నేను అన్నది సమాప్తమైపోవాలి. బాప్దాదా మార్జిన్ ఇస్తున్నారు. తక్కువలో తక్కువ ఈ 6 నెలల్లో బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మరియు ముందు సీజన్‌లో కూడా మీకు పని ఇచ్చారు.
అదేంటంటే, మిమ్మల్ని మీరు జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. మిమ్మల్ని మీరు జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. 6 నెలల్లో స్వయాన్ని జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురావాలి. సత్యుగి సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు. సంగమ యుగం యొక్క జీవన్ముక్త స్థితి. పరివారంలోకి Yeah. స్వాగతం. ఈరోజు परोपकार की 11వ రోజు भावना से संपन्न बन పరోపకారపు अपकारों భావనతో पर भी సంపన్నంగా उपकार అయి करो। అపకారులకు కూడా आज का ఉపకారం टॉपिक है చేయండి. मास्टर रहमदिल। अव्यक्त इशारे जैसे बाप की మాస్టర్ महिमा में దయాహృదయులు. विशेष అవ్యక్త रहमदिल का సిగ్నల్. गुण తండ్రి गाया మహిమలో जाता है। తండ్రి जब देश మహిమలలో में चलते విశేషంగా देश में దయాహృదయులు बाप అనే की महिमा గుణాన్ని में గానం చేస్తారు. रहमदिल ఈ मर्सीफुल దేశంలో हो। కానీ విదేశాలలో కానీ बाप सभी తండ్రి पर ముందుకు मास्टर వెళ్ళినప్పుడు रहमदिल हो। దయాహృదయులు, ऐसा దయామయులు रहमदिल का అంటారు. सब पर उपकार करो। మీరందరూ కూడా మాస్టర్ దయాహృదయులు. मोहिनी दीदी అలా सिस्टर। దయాహృదయులై అందరికీ ఉపకారం చేయండి. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. सभी ठीक है? అందరు బాగున్నారా? बहुत अच्छा। మంచిది. చాలా చాలా మంచిది. भक्ति मार्ग में भगवान से रहम क्यों मांगते थे? భక్తి क्योंकि మార్గంలో दुख होता భగవంతుడి है, నుండి దయ समस्या ఎందుకు आती है, అడుగుతాం? మనకి దుఃఖము, సమస్యలు कोई వచ్చినప్పుడు, गलती कर देते हैं, ఏదైనా पाप తప్పు करते हैं, చేసినప్పుడు, పాపం చేసినప్పుడు तो सोचते हैं भगवान रहम दिला है, అప్పుడు అనుకుంటాం क्षमा భగవంతుడు करेंगे। దయాహృదయులు, క్షమిస్తారు అని. दाता है, रहम दिल बन के భగవంతుడు हमको దాత जिस तरह की समस्या है దయాహృదయులుగా అయి समाधान మనకి करेगा। ఏ సమస్య ఉంటే जिस कारण से दुख है ఆ సమస్య నుండి दुख దూరం दूर చేస్తారు. करेगा और सुख ఏ मिलेगा। దేనివల్ల అయితే దుఃఖం వచ్చిందో ఆ దుఃఖం దూరమై సుఖం లభిస్తుంది అని. इसलिए बाबा ने అందుకనే कहा देश और विदेश दोनों में బాబా చెప్పారు, रहमत దేశ के भगवान విదేశాలలో रहम दिल ఓ भगवान से रहमत దయాహృదయులు, चाहते हैं।
దయామయులు అని అంటారు. और हम लोग जब ज्ञान में आते हैं మనం तो ఎప్పుడైతే हम भी रहम జ్ఞానంలోకి का अनुभव వస్తామో करते हैं, మనం కూడా लेकिन దయను हमारे ऊपर అనుభవం जो बाबा చేస్తాం. रहम करते हैं, కానీ बाबा మనపై का जो रहम है బాబా उसका ఏదైతే దయ अनुभव हम చూపుతారో लोगों को ఆ थोड़ा దయ दूसरी तरह से है। ఈ యొక్క हम అనుభవం लोग कहते नहीं వేరే है వైపు నుండి कि बाबा ఉంటుంది. रहम మనం करो। బాబాకి చెప్పం బాబా దయ చూపండి, బాబా దయ हम तो చూపండి. याद करते हैं ना बाबा को। మనమైతే స్మృతి कई చేస్తాం बार కదా बाबा कहते బాబాను. हैं చాలా సార్లు कि బాబా याद చెప్పారు, करो फरियाद मत करो। స్మృతి कई చేయండి बच्चे फरियाद करते हैं तो కానీ याद नहीं रहती है, और కంప్లైంట్ याद रहने చేయొద్దు. से क्या है, స్మృతి विकर्म भी विनाश होते ఉన్నప్పుడు हैं, వికర్మ వినాశనం हल्के भी అవుతుంది, रहते हैं, తేలిక और కూడా बाबा के అవుతాము. समय पर मदद भी मिलती है। మరియు సమయానికి మనకి బాబా నుండి సహాయం కూడా లభిస్తుంది. लेकिन कई भक्ति और ज्ञान दोनों में కానీ मिक्स कर देते हैं, तो कई చాలా बार మంది हम భక్తి लोग జ్ఞానం రెండింటిని మిక్స్ बाबा से చేస్తారు. रहम मांगते हैं। బాబా నుండి దయ అడుగుతూ हम ఉంటారు. बाबा से क्या मांगते हैं? आशीर्वाद। మనం బాబా నుండి ఏం हम అడుగుతున్నాం? दुआ मांगते ఆశీర్వాదాలు. हैं, బాబా నుండి हम ఆశీర్వాదాలు वरदान అడుగుతాం. मांगते हैं, वो भी मांगते नहीं हैं। అది కూడా అడగము. माता पिता है, हम बच्चे हैं, तो मांगने की क्या जरूरत है? బాబా बाबा को మన पता తండ్రి. है మనం ఎందుకు कि అడగాలి? बच्चे को బాబాకు क्या తెలుసు चाहिए। పిల్లలకి ఏం కావాలో. तो बाबा और ड्रामा मिल करके బాబా जिस మరియు समय जो भी मदद चाहिए, డ్రామా हम्म, 2 కలిసి ఏ वो సమయంలో हमको మనకి ఏది देते हैं, కావాలో అది మనకి जिसमें లభిస్తుంది. कभी भी किसी बात में न संशय हो, न मन में ఏ हलचल हो, విషయంలోనూ సంశయం कुछ भी ఉండకూడదు, नहीं, टेंशन అలజడి नहीं, ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. एकदम शांत मन अपने स्वरूप में टिक कर जो भी శాంతిగా जैसा ఉండాలి. మన స్వరూపంలో हमें స్థితి कर्म అవ్వాలి. करने को मिलता है बाबा మనం के ఏ कार्य को, బాబా యొక్క కార్యంలో ఏ यज्ञ की కర్తవ్యం అయితే सेवा में, లభిస్తుందో, యజ్ఞం యొక్క సేవలో बाबा सदा ही బాబా సదా मददगार रहता है। మనకి సహాయం एक చేస్తారు. एक व्यक्ति इशारा आया था, ये बहुत याद रहता है ఈ అవ్యక్త कि సిగ్నల్ నాకు बाबा చాలా ने బాగా आपको గుర్తొస్తుంది. सहयोग देता है और अंत तक देता रहेगा। చివరి వరకు బాబా ये ఇస్తూనే बाबा का ఉంటారు. सहयोग है, हमारे ऊपर रहम नहीं। బాబా యొక్క సహయోగం ఉంది. लेकिन कई బాబాకు దయ बच्चे ఉంది. చాలా మంది करने का समय होता है, सीखने का समय होता है, परंतु कभी उन्नति नहीं प्राप्त करते। నేర్చుకునే సమయం उन ఉన్నా కానీ बच्चों पर ఉన్నతిని बाबा को పొందలేరు. रहम होता है, వాళ్ళ क्योंकि పైన बाबा బాబాకి ये దయ चाहते కలుగుతుంది. हैं कि हर ఎందుకంటే बच्चा బాబా ఇదే संपन्न हो కోరుకుంటున్నారు. ప్రతి और పిల్లవాడు संपूर्ण हो। సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలని. तो कंप्लीट होने के लिए, फुल होने के लिए సంపూర్ణంగా అయ్యేందుకు हर तरीके से ప్రతి बाबा हम लोगों విధానంలో से मनसा वाचा कर्मणा బాబా भाग्य बनवाते रहते हैं। పిల్లలైన మన నుండి మనస వాచా కర్మణ हम మన कंप्लीट భాగ్యాన్ని తయారు कैसे होंगे? చేస్తున్నారు. మనం సంపూర్ణంగా ఎలా అవుతాము? जब हर कर्म करते हुए भिन्न ప్రతి भिन्न प्रकार की शक्ति की जरूरत होती है। కర్మ చేస్తూ కూడా రకరకాల किसी శక్తుల को అవసరం सहन ఉంటుంది. शक्ति चाहिए, कभी सामना करना है, कभी కొన్నిసార్లు समझना है, ఎదుర్కోవాలి, कभी तप కొన్నిసార్లు शक्ति चाहिए। సంపాదించుకోవాలి, కొన్నిసార్లు तो సహించుకోవాలి. अष्ट ఇన్ని శక్తులు शक्तियां అవసరం. हों, अष्ट అష్టశక్తి शक्तिधारी हो, భుజదారులం, तभी तो हम అష్టశక్తి దారులం कंप्लीट మనం. बनेंगे। అలా అయినప్పుడే మనం तो సంపూర్ణంగా అవుతాం उसके लिए కదా. बाबा, अगर बच्चे जो भी अवसर मिलता है, పిల్లలకి ఏదైనా जितनी అవసరం भी లభిస్తుంది, अपॉर्चुनिटी होती है सीखने की, అవకాశం पढ़ने की, ఉంటుంది మనలో वो నేర్చుకోవడానికి, हमें लेनी చేయడానికి. चाहिए ఆ हमेशा। అవకాశాన్ని మనం उससे తీసుకోవాలి. क्या हो जाता है, हम कंप्लीट దానివల్ల होते जाते ఏమవుతుందంటే हैं। మనం సంపూర్ణంగా అవుతాం. नहीं तो क्या है, एक गुणों में कंप्लीट चाहिए, లేదంటే शक्तियों గుణాలలో में कंप्लीट సంపూర్ణంగా चाहिए, అవ్వాలి, మనం శక్తులలో व्यवहार में సంపూర్ణంగా कंप्लीट అవ్వాలి, चाहिए, వ్యవహారాలలో सेवा में సంపూర్ణంగా कंप्लीट అవ్వాలి, चाहिए। సేవలో సంపూర్ణంగా అవ్వాలి. अभी कोई कहे कि मैं तो 100% दे रहता है, 100కి परंतु वो 100% प्रैक्टिकल నాలో में दिखाई ఓర్పు नहीं ఉంది देता అని है, అంటారు. కానీ అది ప్రాక్టికల్‌గా क्योंकि मेरे में तो కనిపించట్లేదంటే 100% నాలో అయితే 100కి सामना करने 100% की शक्ति है ఎదుర్కొనే శక్తి ఉంది या అని सहन చెప్తాను. शक्ति है। సహన वो శక్తి ఉంది అని व्यवहार से చెప్తాను. पता लगती है ना। అది మన వ్యవహారంలో लेकिन सोचते తెలిసిపోతుంది. हैं, बैठते हैं कि मेरे में तो सर्वशक्ति है, మనం కూర్చొని पर అనుకోవచ్చు నాలో सर्वशक्ति సర్వశక్తులు संपन्न ఉన్నాయని. बनना पड़ेगा। సర్వశక్తి సంపన్నంగా तो తయారవ్వాలి. बाबा पुरुषारथ कराते हैं, బాబా మన ద్వారా अवसर పురుషార్థం मिलता है చేయిస్తారు. ड्रामा अनुसार, డ్రామా तो అనుసారంగా మనకి हमेशा అవకాశాలు లభిస్తాయి. वो अवसर ఆ खड़े रहते हैं। అవకాశాలు మనం हम लोग తప్పకుండా जब ज्ञान में తీసుకోవాలి. आए, మేమెప్పుడైతే कोई जो चांस జ్ఞానంలోకొచ్చామో, लेता है वो चांसलर बन जाता है। ఎవరైతే ఛాన్స్ తీసుకుంటారో వారు हमें ఛాన్సలర్‌గా बाप అవుతారు दादा అని कहते అనేవారు. थे, బాబ్దాదా ఎప్పుడు बच्चे చెప్తూ ఉండేవారు, हर चांस "పిల్లలు लो, ప్రతి అవకాశాన్ని चांसलर తీసుకోండి. बनेंगे, అప్పుడే कंप्लीट बनेंगे। ఛాన్సలర్‌గా అవుతారు, तो సంపూర్ణంగా అవుతారు." बाबा बच्चों पर रहम क्यों करता है? अगर బాబా बच्चे పిల్లలపైన ఎందుకు దయ చూపుతారు? ఒకవేళ हर बार పిల్లలు
ప్రతి जो విషయంలో अवसर मिलता है भाग्य ఏదైతే बना అవకాశం देता है లభిస్తుందో उसी భాగ్యం में తయారు बिल्कुल ही छोड़ చేసుకోవడానికి देते हैं। जब నేర్చుకుంటారో, कंप्लीट नहीं बन पाएंगे ना, ఎవరైతే तब నేర్చుకోకుండా बाबा को दया సంపూర్ణంగా आती అవ్వరో है कि అప్పుడు देखो వాళ్ళపైన బాబా ड्रामा దయ मुझे बहुत చూపిస్తారు. अवसर दे रहा था డ్రామా వీళ్ళకి చాలా लेकिन అవకాశాలు मैंने उसको ఇస్తుంది. दिया नहीं। तो बाबा కానీ का दया వీళ్ళైతే నేర్చుకోవట్లేదు అని. కానీ బాబా యొక్క దయ ये नहीं कि मुझे बहुत दर्द है तो మనకి बाबा को చాలా रहम पड़ता है, नहीं। నొప్పి ఉంటే बाबा బాబాకి దయ मेरे लिए కలుగుతుంది. బాబా सकाशते हैं దృష్టిస్తారు, और मेरे योग बल సకాశిస్తారు से बाबा का सहयोग भी అని मिलता కాదు. है। మన యోగ బలం ద్వారా तो మనకి हमारे సహయోగం ऊपर जो లభిస్తుంది. बाबा का रहम है మన वो పైన ये है బాబా कि बच्चे संपन्न बने, దయ संपन्न చూపుతున్నారు. बने। పిల్లలు సంపూర్ణంగా अब అవ్వండి, हमारा रहम సంపన్నంగా दूसरों అవ్వండి. पर कैसा होगा? మన దయ ఇతరుల పట్ల ఎలా ఉండాలి? कई बार क्या होता है कि मोहवश చాలా रहम సార్లు पड़ता है। ఏమవుతుందంటే మోహానికి వశమైన దయ मोह ఉంటుంది. है और दूसरा व्यक्ति आपसे, कई माताएं होते हैं पवित्रता है, मोह में చాలా आ जाती మాటలుంటారు. है పవిత్రత ఉంటుంది గానీ तो మోహంలో रहम पड़ता ఉంటారు. है उनको। దయ मोह ఉంటుంది में వాళ్ళకి. रहम पड़ता है, कईयों को लोभ में रहम మోహంతో पड़ता है। కూడుకున్న దయ. కొంతమందికి లోభంతో तो उसमें हमको దయ केयरफुल ఉంటుంది. रहना पड़ता है। అందుకని మనం लेकिन జాగ్రత్తగా रहम ఉండాలి. में हम कर्मों का దయలో खाता तो नहीं बना रहे हैं। మనం కర్మల ఖాతానైతే తయారు किसी చేసుకోవట్లేదు के కదా! विकार बढ़े, ఎవరి कोई वो వికారాలనైనా మనం विकर्म करे పెంచుతున్నాము, और हम లేదా रहम వారు कर रहे हैं। వికర్మలు చేస్తున్నప్పటికీ మనం దయ जैसे बाबा చూపుతున్నాము कई అంటే, बार कहता है धन दान करने के लिए भी బాబా చెప్తున్నారు ధనాన్ని कि దానం आपने तो చేయడానికి. दिया पर మీరైతే दूसरे ने ఇచ్చారు. कैसे यूज किया। కానీ వాళ్ళెలా ఉపయోగించారు? मोह वश देते हैं। మోహానికి मीरा వశమై दादी ఇస్తారు. जान किसी किसी ने पूछा జానకి దాదిని ఎవరో అడిగారు. कि मैं कुमार हूँ, నేను तो लोग కుమారుడిని. समझते हैं, परिवार सोचता है क्या తల్లిదండ్రులు, करेगा, పరివారం ब्रह्म అనుకుంటారు कुमारियों ఏం को ही दे చేయాలి? देगा, सेवा में బ్రహ్మకుమారులకైతేనే लगाएगा। ఇస్తారు, వీళ్ళు तो సేవలోనే मकान పెడతారు करते అని. रहते थे भाई, एक मकान बनाया, ఒక ఇల్లు नहीं थोड़ा చేశారు. बड़ा बना दो, थोड़ा एक और ఇంకొంచెం बना दो। పెద్ద చేయండి, ఇంకొకటి तो చేయండి दादी అని. से उसने पूछा मैं क्या करूं। దాదీని అడిగారు. దాది दादी నేనేం ने कहा చేయాలని? ना దాది आपका చెప్పారు, मोह बढ़े ना उनका लोभ बढ़े। వారి లోభాన్ని మీరు పెంచకూడదు. उनका लोभ बढ़ता जा रहा है और अगर వారి आप లోభం भी मोहवश करते जा रहे हो పెరుగుతూ ఉంటుంది. మీ तो మోహము रहम नहीं పెరుగుతూ होगा। ఉంటుంది. వారికి లోభం मोहवश పెరుగుతుంది. మీరు कई बार మీలో మోహం ऐसे పెరుగుతుంది. उदाहरण मिलते మోహానికి हैं వశం అవ్వకూడదు. समय के। ఇట్లాంటి लेकिन ఉదాహరణలు చాలా ఉన్నాయి. टेंशन ये रखना है कि అటెన్షన్ जो रहम పెట్టుకోవాలి. करके किया మనమైతే దయ उसी ఉంచి उसी చేస్తాము. का कर्म उसकी जिम्मेवारी है। ఇతరుల కర్మ लेकिन వారి अगर బాధ్యత. हमें पता है మనకు कि కనుక कोई विकार उसका తెలుస్తదనుకోండి, बढ़ रहा है వారిలో ఉన్న వికారాలు పెరుగుతున్నాయి అని, तो फिर हमको समझ से रहम बहुत समझ से करना पड़ता है। దయ అనేది చాలా अర్థం अभी చేసుకొని हम इस చేయాలి మనం. देश में ఈ अमेरिका में దేశంలో रहते हैं। అమెరికాలో కూర్చొని एक ఉన్నాం మనం. बहन थी, उसको बहुत रहम पड़ा। ఒక అక్కయ్య एक ఉన్నారు. बच्चा था उनके తనకు చాలా దయ परिवार ఉంది. में, माँ बाप పరివారం देख మీద पा नहीं పిల్లవాడున్నాడు. पाते थे। తల్లిదండ్రులు तो उसने सोचा చూడలేకపోతున్నారు. कि चलो मैं करूँ। కాబట్టి తను तो నేను अचानक कुछ చూసుకోవాలనుకుంటున్నారు. उस बच्चे को हुआ కానీ तो माँ बाप ने कहा कि हमारे कारण नहीं हुआ है, वो उसके कारण हुआ। మా आप కారణం कैसे వల్ల ले అవ్వలేదు. जाएंगे उसको कैद అప్ में रख 3 साल। 3 वो रहम సంవత్సరాలు इसलिए कि उसने रहम किया తను बच्चे की ఎవరిపైనైతే देखभाल करने के దయ लिए। చూపించారో పిల్లవాడిని मैंने सुना పెంచుకోవడానికి. नए नए అని नियम విన్నాను. यहाँ पर। నీకోసం చేసావు, నువ్వు మా मैंने देखा తల్లిదండ్రులు ఏం చూడమనలేదు हर అన్నాను. एक बात समझ से करनी होती है। ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని इसलिए कई पूछते हैं చేయాలి. अच्छा हमने చాలా మంది एक्सीडेंट అడుగుతారు, देखा, మేము हमने ये देखा, యాక్సిడెంట్ చూసాము, हमें అది बताना చూసాము, चाहिए, सच बोलना चाहिए। हर సత్యం बात से చెప్పాలా లేదు. समझदार होना पड़ता है। ప్రతి విషయంలో మనం చాలా తెలివిగా ఉండాలి. तो इसलिए हमारी जो रहम है, మన దయ ఏదైతే ఉందో, दुनिया में बहुत लोग रहम में फंसे हुए हैं। ప్రపంచంలో చాలా మంది దయలో చిక్కుకుపోయి ఉన్నారు. किसी को बहुत जरूरत थी, ఎవరికో చాలా 40,000 అవసరం पाउंड ఉంది. दे दिए, फिर कभी वो मिला ही नहीं। लोग सारा లోన్ दुनिया కావాలి. में ढूंढा उनको, फिर वो కానీ दादी వీళ్ళు जानकी के पास आए। दादी జానకి దాది దగ్గరకు हमारा వచ్చారు. पैसा चला गया। दादी ने कहा దాది మా డబ్బులు पूछने పోయినాయి. से, देने से पहले पूछते ना దాది तो అడిగారు, फिर भी ఇచ్చే मदद ముందు मिल కదా అడగాలి सकती। అని. అప్పుడు हमको మీకు रहम సహాయం आ गया దొరికేది. మనకి तो किसी మాకు को దయ बहुत కలిగింది जरूरत है। ఇచ్చాము అని. వాళ్ళకి చాలా तो అవసరం कुछ ఉందని ऐसी ఇచ్చాము అని. ईश्वरी मर्यादाएं बाबा ने కాబట్టి बनाई हैं ఈశ్వరీయ మర్యాదలు బాబా తయారు जिसमें हमें చేశారు. रहम की भी समझ मिलती है। మనం దాంట్లో మనం तो इसलिए దయని हम కూడా लोगों అర్థం को చేసుకోవాలి. रहम दिल తెలివిగా का बहुत వ్యవహరించాలి. विस्तार है। ఈ भगवान దయ का హృదయం रहम, भक्ति పైన भगवान का చాలా रहम, విస్తారం ఉంటుంది. बच्चे भगवान का रहम భగవంతుడి और యొక్క बच्चे भी దయ, बच्चों से పిల్లల యొక్క अपने దయ, भाई మరియు भाई के పిల్లలకు प्रति పిల్లలు అంటే భాయి భాయి रहम में మధ్య क्या ఉన్న होना चाहिए, దయలో ఏం ఉండాలి, कर्मोपति ज्ञान అది कर्मों की समझ के आधार చాలా से ముఖ్యం. కర్మల करना होता है। గుహ్యగతిని అర్థం समझे? చేసుకొని చేయాలి. तो बाबा तो कह रहे हैं బాబా कि చెప్తున్నారు, रहम दिल बनो।
మాస్టర్ तो దయాహృదయులు दुखी కావాలంటే क्रूअल नहीं होना चाहिए, అంటే మనము क्रोधी नहीं होना चाहिए, క్రూరంగా ఉండకూడదు, క్రోధంతో ఉండకూడదు. दुखी को दुखी नहीं करना है, దుఃఖంలో ఉన్న వాళ్ళు దుఃఖాన్ని మరింత పెంచకూడదు. लेकिन दुखी को भी सुखी करने के लिए क्या करना है, దుఃఖంలో ఉన్న వారిని समझना चाहिए। సుఖం వైపు తీసుకురావాలంటే మనం ఏం जैसे చేయాలో కూడా बाबा అర్థం की महिमा में చేసుకోవాలి. विशेष తండ్రి रूप में दया మహిమలలో गुण गाया విశేషంగా जाता है, चाहे దయా హృదయులు అనే గుణాన్ని चाहे గానం देश में చేస్తారు. बाप की ఈ आज्ञा चलती దేశంలో है, గాని తండ్రి విదేశాలలో ముందుకు గాని మठ తండ్రి में, ముందుకు వెళ్ళినప్పుడు तो आप सभी भी దయా मास्टर హృదయులు, దయామయులు मास्टर అంటారు. रहम दिल बन, కావున మీరందరూ కూడా सबको మాస్టర్ उपकार దయా करना హృదయులు. चाहो। तो रहम में अगर उपकार है దయలో तो ఉపకారం ఉందా? समझ से नहीं, అది కూడా మనం అర్థం ओम చేసుకొని చేయాలి शांति। కదా. ఓం శాంతి. అలా దయా హృదయులై అందరికి ఉపకారం. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है అవ్యక్త 21 మురళి1973। జూలై 21, रूहानी 1973. जज ఆత్మిక और న్యాయమూర్తి जिस्मानी మరియు जज, లౌకిక న్యాయమూర్తి. सदा సదా सफलतामूर्त करने సఫలతామూర్తిగా वाले, తయారు చేసేవారు, शक्तियों से శక్తులతో సంపన్నం संपन्न చేసి मास्टर మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు बनाने చేసేవారు, वाले, సర్వధారణలు చేయించి దానమూర్తులుగా తయారు చేసేవారు, सुप्रीम ఉన్నత जस्टिस న్యాయాధికారి. बाबा बोले, ప్రియ శివ్ బాబా अपने మాట్లాడుతున్నారు. को जस्टिस समझते हो, స్వయాన్ని న్యాయమూర్తిగా क्या భావిస్తున్నారు. अपने आप को స్వయానికి స్వయం सर्वात्माओं మరియు को సర్వ जज ఆత్మలకి कर सके। తీర్పు ఇవ్వగలుగుతున్నారా? वह जस्टिस ఆ सिर्फ న్యాయమూర్తి बोल और అయితే कर्म को ही కేవలం మాట जज करता మరియు है, కర్మల గురించి తీర్పునిస్తారు. लेकिन కానీ आप तो संकल्प మీరు को भी जज సంకల్పాల कर सकते ఆధారంగా हो। కూడా తీర్పునివ్వగలరు. जैसे जस्टिस మీరు सिर्फ अपने ఎలాంటి और న్యాయమూర్తి सर्वात्माओं के అంటే भी మీ యొక్క संकल्प को మరియు जज ఇతర कर सकते ఆత్మల हो। యొక్క సంకల్పాలను కూడా आप పరిశీలించగలరు కదా. ऐसे పరిశీలించగలరు बने లేదా हैं, నిర్ణయించగలరు. ऐसा ఈ విధంగా जस्टिस తయారైపోయారు కదా. है जिसकी बुद्धि का कांटा ఇలాంటి एकाग्र, న్యాయమూర్తిగా ఎవరు తయారు కాగలరు? जैसे ఎవరి బుద్ధి तराजू రూపి की ముళ్ళు सही ఏకాగ్రంగా नाप ఉంటుందో होती है। వారే తయారు కాగలరు. जब कांटा ముళ్ళు एकाग्र हो जाता ఏకాగ్రంగా है, ఉన్నప్పుడే త్రాసు యొక్క अक्ल తూకాన్ని बंद हो जाती పరిశీలించగలం. है और అదే दोनों ముళ్ళు तरफ కదులుతూ से ఉన్నట్లయితే चलती है। పరిశీలించలేము. ऐसे ही जिसका ఎప్పుడైతే ముళ్ళు एक కదలటం तरफ ఆగిపోతుందో कांटा అప్పుడు రెండు వైపులు एकाग्र है, సమానంగా ఉన్నట్లు. जिसकी बुद्धि में कोई అదే విధంగా अड़चन ఎవరి బుద్ధి రూపి ముళ్ళు ఏకాగ్రంగా और ఉంటుందో, निर्विकल्प ఎవరి समझ బుద్ధిలో ఏ అలజడి ఉండదో, మరియు जिसके बोल ఎవరికైతే నిర్వికల్ప స్థితి लव ఉంటుందో, और लॉ में ఎవరి మాటలు स्नेह అయితే और నియమం మరియు शक्ति में ప్రేమ సమానంగా अर्थात ఉంటాయో, इन స్నేహం दोनों का మరియు बैलेंस శక్తి है, ఈ రెండు ऐसा సమానంగా ఉంటాయో, जस्टिस यथार्थ అలాంటి న్యాయమూర్తి जजमेंट दे మాత్రమే सकता है। యథార్థంగా తీర్పునివ్వగలరు. ऐसी आत्मा सहज ही ఇలాంటి ఆత్మ किसी को परख సహజంగానే सकती है। ఎవరినైనా పరిశీలించగలరు. क्या ऐसी परखने की शक्ति ఇలా పరిశీలన శక్తి जजमेंट करने లేదా की నిర్ణయ शक्ति శక్తిని अपने స్వయంలో में అనుభవం आप रखते हो। చేసుకుంటున్నారా? लौकिक जज లౌకిక अगर న్యాయమూర్తి जजमेंट ఒకవేళ झूठ తప్పుగా करते हैं నిరూపించినట్లయితే तो किसी ఒక आत्मा का ఆత్మ एक యొక్క जन्म ఒక్క జన్మ వ్యర్థం व्यर्थ అవ్వచ్చు, गंवा सकते हैं, या उसका कुछ లేదా समय కొంత व्यर्थ సమయం गंवा వ్యర్థం सकते అవ్వచ్చు, हैं, अथवा उसको कई లేదా प्रकार వారికి के అనేక రకాల नुकसान నష్టం पहुंचाने జరగడానికి के నిమిత్తం అవ్వచ్చు. निमित्त बन सकते हैं। लेकिन కానీ आप रूहानी ఆత్మిక जस्टिस से న్యాయమూర్తి అయిన మీరు परख नहीं ఎవరినైనా सकते। పరిశీలన वो చేయలేకపోతే आत्मा के अनेक ఆ जन्मों ఆత్మ के యొక్క అనేక कर्तव्य జన్మల యొక్క नुकसान అదృష్టానికి నష్టం पहुंचाने కలిగించడానికి के निमित्त నిమిత్తమైన बन వారు जाएंगे। నిమిత్తమవుతారు. अच्छा, వచ్చా आगे की मुरली గీతామౌళి सुनेंगे। రేపు విందాం. ओम ఓం शांति। శాంతి.